హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ మోడల్ బ్లౌజ్ అనేది మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ అవి పెట్టుకోవాలి, ఎలా మనం కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనము షోల్డర్ అనేది 5.5 పెట్టుకున్నామండి. పొడవు వచ్చి 14 ఇంచెస్, అలాగే నెక్ డౌన్ వచ్చేసప్పుడు 9.5 అండి. అలాగే నెక్ డౌన్ దగ్గరే మనము 2.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కూడా నెక్ విడ్త్ కోసం కూడా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగ మనం బాక్స్ లాగా మార్క్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసేసుకోవాలి. క్రింద మనం 9.5 పెట్టాం కదండి, ఇక్కడ నుంచి మనకి 5 ఇంచెస్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మనం ఏదైతే మిడిల్ కరెక్ట్గా చేసుకుని 5 ఇంచెస్లో సగం కరెక్ట్గా చేసుకుని 2.5కి మార్క్ చేసుకోవాలండి. ఆ 2.5 దగ్గరకు కింద కూడా 2.5 మార్క్ చేసుకుని మిడిల్ మాత్రం మనం ఏదైతే సగం తీసుకున్నామో అక్కడ 1.5కి మార్క్ చేసుకోవాలి. 1.5కి మార్క్ చేసుకుని ఈ 2.5 దగ్గర నుంచి ఆ 1.5కి కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ లాగా మనం ఈ 2.5 దగ్గరికి కలవాలండి. చూస్తున్నారు కదా, ఈ 2.5 దగ్గరికి కలిసిన తర్వాత ఈ క్రింద నుంచి మనము మన వీలుని బట్టి మనం ఇలాగ రౌండ్గా షేప్ తీసుకోవాలండి. అంటే నాకు క్రింద నుంచి అయితే వీలు అవుతుందని ఉద్దేశంతో క్రింద నుంచి నేను తీస్తున్నాను. మీకు పైనుంచి వీలైతే పైనుంచి అయినా ఇలా షేప్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం లోపలికి తీసి అలాగే వెళ్ళిన కొంచెం బయటకు పంపించి అలాగే మనం రౌండ్ షేప్ అనేది క్రింద వరకు కూడా ఇలాగ షేప్ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా షేప్ తీసుకుని ఈ మిడిల్ మాత్రం మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా లాస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుందండి. అందుకోసం మిడిల్ మాత్రం ఖచ్చితంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేశానో ఆ మార్క్ ప్రకారం కూడా యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఏదైతే మార్క్ చేసామో ఆ మార్క్ ప్రకారమే కటింగ్ చేసుకోండి. మనము క్రాస్ అటు ఇటు వెళ్ళినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసం ఆ రౌండ్ కరెక్ట్గా మనం మార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ మార్కింగ్ ఉంది. ఈ మార్కింగ్ ఏదైతే ఉందో అది అటువైపున ఇటువైపున కూడా ఇలాగ మార్క్ చేసుకోండి, ఖచ్చితంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం జాయింట్ చేసేటప్పుడు మిడిల్ ఏదైతే మనం జాయింట్ చేస్తామో ఆ జాయింట్ చేసినప్పుడు మనకు అది బాగా యూజ్ అవుతుంది. అలాగే రాంగ్ రైట్ కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే మిడిల్ పీస్ తీస్తామో జాయింట్ చేయాలి కదా, దానికి కూడా మనం ఏ షేప్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ నేను ఈ విధంగా ఇస్తున్నాను. ఈ షేప్ ప్రకారం మార్క్ చేసుకుని ఇది కటింగ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. దీన్ని బట్టి మనం కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే ఇది మార్కింగ్ కోసము మనం కట్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా అయితే మనం కట్ చేసామో ఆ కట్ చేసిన దాని ప్రకారమే ఇలా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది. జారుకోకుండా కాటన్ క్లాత్ లాంటిది అయితే కనుక మనకు పట్టి ఉంటుంది, కానీ ఈ క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుని ఇలా కటింగ్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని ఒక పక్క పార్ట్ అనేది తీసుకుని అసలు కలిసే విధంగా పెట్టేసుకుని మనం ఏదైతే ఈ రౌండ్ ఉందో నేను చూపిస్తున్నా కదా అలా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలి. ఒక పాదం కుట్టు మాత్రమే వేసుకురావాలి ఫ్రెండ్స్, ఎక్కువ ఎక్స్ట్రా వేయకండి. సేమ్ ఏదైతే మనము ఫస్ట్ స్టార్ట్ చేసామో అదే విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ ఒకే వరుసలో ఉండాలి. లేదంటే మనకి ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఆ డ్రా కరెక్ట్గా రాదు, ఆ డ్రాయింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా మనము పాదం లేపుకుంటూ రౌండ్ తిరిగే చోట పాదం లేపుకుంటూ కరెక్ట్గా ఒకే విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. చివరి వరకు క్రింద వైపును కూడా వేసుకొచ్చారు ఫ్రెండ్స్. పైన స్టార్టింగ్ చేసి క్రింద వైపున మనం ఇక్కడ నడుం బెల్ట్ అనేది యాడ్ చేయము, ఈ స్టిచ్చింగే వచ్చేస్తుంది. ఇలా మనం చేసిన తర్వాత మనం ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ట్రిమ్ చేసుకోవాలి. మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆ కుట్టది కట్ అవ్వకోకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో మనము టక్స్ మన కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు కట్ అవ్వకోకుండా ఇలాగ న్యాచెస్ అనేవి పెట్టేసుకోండి. మధ్యలో ఇలా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుందండి. తిరగడానికి కూడా మనం రివర్స్ తిప్పుకున్నప్పుడు కూడా మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట షేప్ అనేది. ఇలా న్యాచెస్ పెట్టేసేసుకుని మనం రివర్స్ వైపుకి తిప్పేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్ వైపుకి తిప్పేసేసుకుని ఒకసారి గీరేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గీరుకుంటే మొత్తం అంతా కూడా ఇలా గీరుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా గీరేసేసుకుని మొత్తం గీరుకున్న తర్వాత మనము ఇలాగ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపించుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చే విధంగా స్టిచ్ అనేది ఇలా మనం సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా ఇలాగూ స్టిచ్ అనేది వేసుకురావాలి. మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకురావాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపిస్తే నీట్గా ఉండదు. లేదు మీకు వీలైతే కనుక ఇక్కడ మనము పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పైపింగ్ ఏమి వద్దు అన్నారు కనుక నేను ఇలాగూ నార్మల్గా స్టిచ్ చేసి లేస్లు వేయమన్నారు కనుక ఆ లేస్లు వేసి స్టిచ్ చేస్తున్నాను. మీకు ఈజీగా ఉంటే కనుక పైపింగ్ అయినా సరే వేసేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో నేను కనుక పైకి టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఇలా వేసుకొచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము రివర్స్ వైపుకి తిప్పి సేఫ్టీ స్టిచ్, అంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లూజులు రాకోకుండా చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా సేఫ్టీ స్టిచ్తో మనము మొత్తం అంతా కూడా వేసుకొచ్చేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా లూజ్ పడకోకుండా జాగ్రత్తగా మనం సెట్ చేసుకుంటూ ఇలా సేఫ్టీ స్టిచ్ అనేది చుట్టూ కూడా వేసుకొచ్చేసేయాలి. వేసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేస్తున్నాను. ఇలా ట్రిమ్ చేసేసుకుని ఇది ఒక వైపున రెడీ అయిపోయింది కదా, మనం ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా మనం రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది అసలు వైపు నేను మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్ కలిసే విధంగా పెట్టుకుని మనకి రివర్స్ వైపు మనకు కనిపించేటట్టుగా, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపు మనకు కనిపించే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని పాదం వరుస కుట్టు అనేది చుట్టూ కూడా వేసుకొచ్చేసేయాలి. ఇలా మొత్తం అంతా కూడా చుట్టూ వేసుకొచ్చేసిన తర్వాత ఇందాడ ఎలా అయితే చేసామో అలాగే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుని మనం మ్యాచెస్ పెట్టేసేసుకుని మన రివర్స్ వైపు తిప్పుకొని పైన టాప్ స్టిచ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. ఇలా మొత్తం అంతా కూడా మనము ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. క్రింద వైపు నుంచి మనం నడుము పట్టి ఏదో జాయిన్ చేయట్లేదు కనుక క్రింద వైపు నుంచి కూడా మనము ఇలాగే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వేసేసుకున్న తర్వాత సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సేఫ్టీ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయినాయి కదా, రెండు పార్ట్లు కూడా ఇలా సమానంగా చూసారా, షేప్ అనేది కరెక్ట్గా అలా వచ్చే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ రెండింటికి మధ్యన మిడిల్లో మనకి ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇది 5 ఇంచెస్ పార్ట్ కదండి, 5 ఇంచెస్కి మనం క్రింద వైపున ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు వరకు మనం పట్టుకునే ఖర్చును బట్టి నేనైతే ఒక 1/4 ఇంచు కన్నా కొంచెం ఉంచానండి. అలాగే చుట్టూ కూడా మనము ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి. అంటే దానికి సమానంగా కట్ చేసేసుకుని మనం ఏదైతే వేయాలనుకున్నామో పైన షేప్ ఉంది కదండి, ఆ షేప్ కూడా కటింగ్ అనేది చేసుకుని ఒక 1/4 ఇంచు కుట్టుకోవడానికి ఉంచి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా కటింగ్ అనేది వేసుకోవాలి. వేరే క్లాత్ అనేది తీసుకోవాలండి. చూసాం కదా మధ్యలో ఏదైతే మనకు అంచు వచ్చిందో ఆ బార్డర్ అనేది మధ్యలో వేస్తున్నాను. ఇక్కడ మనం పైన షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలి. వేసుకొచ్చేసి పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది క్రింద వైపున కూడా కుట్టు వేసుకొచ్చేయాలండి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుని మ్యాచెస్ పెట్టేసుకోవాలి. అలాగే క్రింద వైపున కూడా మనము ఒక కుట్టు అనేది వేసుకొచ్చేయాలి సమానంగా. చూస్తున్నారు కదా, ఈ క్రింద వైపున కూడా మనం ఇలాగూ ఒకసారి మెజర్ చేసుకుని ఎక్కడికైతే మనకు కుట్టు రావాలో ఆ కుట్టు మనం ఇక్కడ వేసేసుకోవాలి. క్రింద వైపున కూడా వేసేసుకుని ఇలా స్ట్రైట్గా వేసేసేయడం అండి. క్రింద వైపున అయితే స్ట్రైట్ పెడుతున్నాను, లేదా పైన పెట్టిన విధంగానే షేప్ కూడా పెట్టుకోవచ్చును. నేనైతే కనుక స్ట్రైట్గా పెట్టేసి ఇలా రివర్స్ వైపు తిప్పేస్తున్నాను అసలు వైపుకి. ఇలా అసలు వైపు తిప్పి ఈ సేఫ్టీ స్టిచ్ అనేది పైన కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించుకోకుండా ఇలా టాప్ స్టిచ్ కూడా మనం ఇలా వేసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమీ కనిపించుకోకుండా జాగ్రత్తగా ఇలాగూ స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మోడల్ బ్లౌజెస్ అనేవి పెద్ద కష్టమైతే కాదు. మనం ముందుగా ఇలాగ చిన్నగా నేర్చుకుంటే ఏంటంటే మనం తర్వాత హెవీ మోడల్స్ కూడా మనం నేర్చుకోవచ్చును. అవి కూడా ఎలా చేయాలి ఏంటనేది మనం ఫ్యూజింగ్ క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే లాంగ్ ఫ్రాక్స్, మోడల్ టాప్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే కానీ చిన్న మోడల్స్తో వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసేసుకుని మనం ఇలాగూ కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత మనము అసలు వైపుకి తిప్పేసుకుని ఇది సపరేట్ చేసేసుకుని మనం ఏదైతే మిడిల్ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో అంత వెడల్పు ఇది మార్జిన్ కోసం అంటే మన మెజర్ కోసం ఇది ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉంచుకోండి. ఇలా మెజర్ చేసుకుని ఇలా మనము డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లేస్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఏదైతే షేప్ తీసామో ఆ షేప్కి మనం లేస్ అనేది వేసేసుకుందాం. పైన షేప్ తీసుకున్నాం కదా, కొంచెం కర్వ్ వచ్చే విధంగా దానికి లేస్ వేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకుందాము. చివరికి మనకి ఏదైతే క్లాత్ కనిపించుకోకుండా లేస్ అనేది వేసేసుకుని అలాగే లేస్కి ఇటువైపును కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు లేస్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోండి. ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మనకు కరెక్ట్గా వచ్చే విధంగా మడత పెట్టుకుని లేస్ని వేసుకుంటే షేప్ కరెక్ట్గా కనిపిస్తుందండి.
మనం కొంచెం మడత పెట్టాము అని అంటే కనుక మనకు ఆ కోణం వెళ్ళే ఉంది కదా, ముక్కు వెళ్ళే ఉంది, అది కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనము ఈ సైడ్ మన బాడీ పార్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ బాడీ పార్ట్లు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం కరెక్ట్గా ఫస్ట్లో నేను మార్క్ చేసుకోండి, ఖచ్చితంగా మార్క్ చేసుకోండి అని చెప్పాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ షేప్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకు షేప్ అనేది బ్లౌజ్ లూజ్ కానీ టైట్ కానీ అవ్వకోకుండా మనకు కరెక్ట్గా ఉంటుందని, మన బాడీ లూజ్ ఏదైతే ఉందో ఆ లూజ్ ప్రకారం వచ్చేస్తుంది. అందుకోసమే మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పాను. అది ఖచ్చితంగా మర్చిపోకుండా మార్కింగ్ చేసుకోండి అండి. ఇక్కడ చివరి వరకు కూడా మనం ఎక్కడి వరకు అయితే కటింగ్ చేస్తామో అక్కడ వరకు వేసిన తర్వాత రఫ్ తీసేసుకోవాలి. అలాగే స్టార్టింగ్లో కూడా రఫ్ తీయాలి. ఇలా వేసాం కదా, అలాగే ఇటువైపును కూడా మనము చూపిస్తున్నాను కదా, ఇది మనము జాయింట్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేస్తున్నాం కదా, ఆ మార్కింగ్ అనమాట. ఆ మార్కింగ్ ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం షేప్ అనేది ఇలా సెట్ చేసేసుకుని, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఆ క్రింద మధ్యలో మిడిల్ పీస్కి కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండు మార్కింగ్లు కలిసే విధంగా పెట్టేసుకుని ఇలా చివరికి స్టిచ్ అనేది వేసుకురావాలి. అప్పుడు మనకు బాడీ లూజ్ తగ్గడం ఏమి లేకోకుండా కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే కనుక మనం అటు ఇటు పెట్టేస్తే బాడీ లూజ్ అవడమో లేదంటే షోల్డర్లు జారిపోవడమో ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తాయి. అలా లేకోకుండా ఇలా మార్క్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా జాయింట్ చేస్తాం కదా, లేసులు అనేవి మనం వేసుకుందాం. క్రింద వైపును కూడా నేను ఇదే లేస్ అనేది వేస్తున్నాను. వేసి ఒకవైపున ముందు కుట్టుకొస్తున్నాను. అలాగే ఎంతవరకు కావాలో మనకి ఆ మధ్యలో మిడిల్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే లేస్ వేసుకుంటున్నాము. ముందు వేసుకుని ఇలాగూ స్టిచ్ అనేది డబల్ స్టిచ్ రెండో వైపును కూడా ఇట్లా వేసుకొచ్చేసేయాలి, లేస్ కదిలిపోకుండా. అంటే కరెక్ట్గా మనకి ఉండే విధంగా ఇలాగ లేస్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనకు చుట్టూ కూడాను ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ అనేది వేసుకొస్తున్నాను. ముందు చివరికి ఒక గోల్డ్ కలర్ లేస్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా మనం ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారమే మనము ఈ లేస్ను కూడా తిప్పుకుంటూ వేసుకురావాలి. టైట్గా లాగకండి, లూజ్ కొంచెం వదులుతూ వేస్తే ఏంటంటే మనకి ఆ షేప్ అనేది ముడుచుకుపోకుండా ఉంటుంది. లేస్ల వలన లేసు స్ట్రైట్గా ఉంటాయి కదా, కొంచెం లూజ్ వదులుతూ మనం ఇలాగ లేస్లు కనుక జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా మనకు షేప్ అనేది తిరుగుతుందండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ స్పీడ్గా వేసుకుంటేకైతే రాదు. వచ్చిన చోట మనం పాదం లేపేసుకుని, అంటే నీడిలు మాత్రం క్రింద కొంచాలి, పాదం లేపి తిప్పుకుని అలా షేప్ ప్రకారంగా మనము ఈ లేస్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. ఇలాగూ మొత్తం అన్నీ కూడా లోపల మనం ఏదైతే వేసామో ఆ లేస్ కూడా అంచులు బార్డర్లు అనేవి కనపడకుండా, ఆ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కనిపించకుండా లోపల పెట్టేసుకుని ఇలా నేను గోల్డ్ కలర్ లేస్ వేసుకుంటున్నాను. ఈ క్రింద వైపు కూడా వేసేసుకుంటున్నాను. ఇది క్రింద వరకు కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగే టాప్ స్టిచ్ డబల్ స్టిచ్ ఉంది కదండి, ఇటువైపును కూడా లేస్కి ఇటువైపును కూడా స్టిచ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలాగూ లేస్కి ఇటువైపును కూడా స్టిచ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఈ విధంగానే గోల్డ్ కలర్ లేస్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం పింక్ కలర్ లేస్ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. సింపుల్ వర్క్ అండి, చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, మధ్యలో మాత్రం గ్యాప్ పెట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఒకే విధంగా వచ్చే విధంగా చూసుకుంటూ మనం మిషన్ దగ్గర మన హ్యాండ్ మూమెంట్తోనే ఇలా లేస్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ మూమెంట్ మీదే రావాలండి. మనం స్పీడ్గా వేసుకుంటే కనుక అది అవ్వదు. అందుకోసం అని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా హ్యాండ్ మూమెంట్ మీద మనం తిప్పుకుంటూ నీడిల్ క్రిందకే ఉండాలి, పాదం పైకి లేపుకుంటూ మనం ఆ షేప్ ప్రకారం లూజ్ ఎక్కడా పడకోకుండా కరెక్ట్గా వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, మధ్యలో గ్యాప్ మాత్రం ఒకే విధంగా ఉండాలి. అలాగే చివరి వరకు వచ్చిన తర్వాత కట్ చేసేసుకుని ఈ చివరి వైపును కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకురావాలి. ఎలా ఉంది ఏంటనేది ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది మీకు ఈజీగా అర్థమైందా లేదనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మంచి మంచి వీడియోస్ చేయడానికి, అలాగే మీకు దగ్గరగా రావడానికి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేయడానికి నాకు ఈజీ అవుతుంది. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేస్తే ఏంటంటే నాకు ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అలా తెలవడం వలన కూడా మనకి చెప్పడానికి కానీ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కానీ చాలా ఈజీ అవుతుంది. ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. దానివల్ల నాకైతే యూజ్ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయో తెలుస్తాయి అంతేను. అందుకోసమే నేను అన్నిసార్లు మిమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని అంటూ ఉంటాను. ఒక 10 మందికి యూజ్ అవుతాయి కదా నేను పెట్టే వీడియోస్, నా ఒక్కదానికే కాకుండా 10 మందికి కూడా యూజ్ అవుతాయి కదా అని నేను షేర్ చేయమంటాను. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాగ రెండో వైపును కూడా మనము ఈ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి, అంటే లేస్లు అనేవి వేసుకొచ్చేసేయాలి రెండో వైపును కూడాను. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొచ్చేసేస్తే మనకి మోడల్ అనేది రెడీ అయిపోయినట్టేను.
ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా అవుట్లుక్ అయితే ఇలా ఉంది, చాలా చాలా బాగుందండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్.